ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘపు పత్రిక. అంటే ఎక్కువ సంఘాన్ని గురించి పత్రికలో రాయటము జరిగింది. ఈ పత్రికలో మీకు ఎక్కువగా కనపడే ఒక మాట ఏముంటుందంటే ఇన్ అనే మాట. ఇన్ చర్చ్ అనే మాట మీకు ఎక్కువ కనపడుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు సంఘానికి ఏం చేశాడు, క్రీస్తు అనే మాట మీకు కనబడుతుంది. 5వ అధ్యాయంలో ఏముంటుంది? క్రీస్తుని సంఘమును ఎట్లా చూపిస్తారు? ఆ సంబంధం ఏంటి? భార్య భర్త సంబంధంగా చూపిస్తారు. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని గురించి ఎక్కువ ఉంటుంది. ఎఫెసీ పత్రిక అనగానే మనకేం గుర్తుకు రావాలి అంటే ఇది సంఘాన్ని గురించి తెలియజేసే పత్రిక. ఇప్పుడేంటి, 1వ అధ్యాయంలో మనకి 3 విషయాలు కనపడతాయి. 1వ అధ్యాయాన్ని డివైడ్ చేస్తే మనకి 3 విషయాలు అర్థమవుతాయి. మొదటి విషయం ఏంటి అంటే ఈ 1వ అధ్యాయంలో మనకి 3 వ్యక్తులు కనపడతారు. ఎవరు ఆ 3 వ్యక్తులు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 ఏం చేశారు అనేది ఈ 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేశారో చూద్దామా? మొదటి 3వ వచనం నుంచి 6వ వచనం దాకా తండ్రి అయిన దేవుడు గురించి ఉంటుంది. 7వ వచనం నుంచి 11వ వచనం దాకా కుమారుడు ఏం చేశాడో ఉంటుంది. తర్వాత వచనాల్లో 13, 14 వచనాలు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో మనకి ఉంటుంది. అయితే 3వ వచనం నుంచి చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆయన ఏం చేశాడంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడు? మనము యేసుక్రీస్తునందు ఏమై ఉండాలంట? నిర్దోషులు, పరిశుద్ధులయ్యి ఎక్కడ ఉండాలంట? తన ఎదుట నిలవబడాలని ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి దేవుడు ఏం చేశాడంట? నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన? ఎప్పుడు? ఏర్పరచుకున్న సమయం ఏది? ఇక్కడ ఇచ్చిన బైబిల్లో ఈ వాక్యంలో ఇచ్చిన సమయం జగత్తు పునాది వేయబడక మునుపు. అంటే అప్పటికి ఈ భూమి లేదు, ఈ జగత్తు లేదు, ఇవన్నీ ఏవి లేవు. కానీ అప్పుడే దేవుడు ఎవరిని చూశాడు? మిమ్మల్ని చూశాడు, నన్ను చూశాడు, నిన్ను చూశాడు. చూసి ఆయన ఏమనుకున్నాడంటే నిన్ను పరిశుద్ధుడుగాను నిర్దోషిగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని తన కుమారుల్లో ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుంటే అక్కడితో అయిపోతుందా? అంటే ఏంటి? ఫస్ట్ దేవుడు చిత్తము, అది దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఏర్పాటు ఏంటి? మనం ఆయన ఎదుట నిలబడాలి, మనము విమోచించబడాలనేది దేవుని చిత్తము. ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడంటే 7వ వచనం నుంచి చూస్తే యేసుప్రభు అంటే ఫస్ట్ తండ్రి చేసింది ఏంటంటే ఏర్పరచుకోవటం, లేదా ఆయన చిత్తము, మనము ఆయన దగ్గరికి రావాలి అని. ఇప్పుడు దానికి క్రీస్తు ఏం చేశాడో చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తరువాత ఏం జరిగింది? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు భూమి వచ్చి ఇవన్నీ వచ్చి మనుషులు పుట్టి పాపం వచ్చిన తర్వాత యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడంటే విమోచనను ఆయన మనకిచ్చి తండ్రి ఏదైతే ఏర్పరిచాడో దానిని ఇప్పుడు క్రీస్తు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. కలిగి ఉన్నది. ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని
తనలో తానే నిర్ణయించుకొనెను. అంటే అన్నిటినీ పట్టి ఒక దగ్గరికి తీసుకురావాలి, సమకూర్చాలి అని దేవుళ్ళో తానే నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి ఏదైతే ఏర్పరిచాడో కుమారుడు దాన్ని నెరవేర్చాడు. ఏంటి తండ్రి ఏర్పరిచింది? మనల్ని రక్షించాలి, మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టాలి అనేది తండ్రి ఏర్పరిచాడు. కుమారుడు ఏం చేశాడు? దాన్ని ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు కుమారుడు నెరవేర్చిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. 11వ నుంచి చదివితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు. అంటే అన్నీ ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నాడు, ఏవైతే ఆయన ప్లాన్ వేసుకున్నాడు చిత్తానుసారముగా. ఇప్పుడు 13వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉంటుంది. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన, అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఏర్పరచుకున్నాడు తండ్రి, నెక్స్ట్ దేవుడు ఏదైతే ఏర్పరచుకున్నాడో కుమారుడు దాన్ని నెరవేర్చాడు. నెరవేర్చినప్పుడు ఏమవుతుంది? మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం. ఆ వాక్యాన్ని విన్నప్పుడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, తండ్రి ఏం చేశాడంటే ఈ 1వ వచనం నుంచి 14వ వచనం దాకా ఈ 14 వచనాల్లోనే అసలు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఇప్పుడు ప్రస్తుత కాలం దాకా మొత్తము ఈ 14 వచనాల్లోనే కవర్ చేశారు. హల్లెలూయా. ఏంటి ఈ 14 వచనాల్లో ఎట్లా కవర్ అయింది? జగత్తు పునాది వేయబడక ముందు ఒక ప్రణాళిక. ఏంటా ప్రణాళిక? మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడాలనేది దేవుని ప్రణాళిక. అది దేవుడి ప్రణాళిక. ఆ ప్రణాళికని కుమారుడు వచ్చి నెరవేర్చాడు 2000 సంవత్సరాల క్రితం. జగత్తు పునాది వేయబడక ముందున్న ప్రణాళికని 2000 సంవత్సరాల క్రితం కుమారుడు వచ్చి నెరవేర్చాడు. అది తండ్రి ప్రణాళిక, కుమారుడు నెరవేర్చాడు. ఇప్పుడు కుమారుడు నెరవేర్చిన దానికి మనకేమొచ్చింది? రక్షణ అనే స్వాస్యము, నీతి అనే స్వాస్యము, పరిశుద్ధత అనే స్వాస్యము, విమోచన అనే స్వాస్యం. ఎట్లాగా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదవండి. 30-31 వచనాలు మీరు చదివితే ఒకసారి చదవండి. అక్కడ మనకి క్రీస్తు వలన మనకేం కలిగినాయో అక్కడ ఉంటుంది. అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయింపబడును మాట నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు, యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. 4 అంట. ఏంటి? జ్ఞానము, పరిశుద్ధత, నీతి, విమోచన అయ్యాడు. ఈ 4 మనకు స్వాస్యం. ఇప్పుడు స్వాస్యము అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక హక్కు కదా, ఒక ఆస్తి. స్వాస్యం అని దేన్ని అంటారు? మనము పైనుంచి పొందుకునేదాన్ని స్వాస్యము అంటారు. పైనుంచి అంటే మన తల్లిదండ్రులు ఇస్తే దాన్ని మిగిల్చిపోతే ఏమంటారు? దాన్ని స్వాస్యం మిగిల్చిపోయారు వీళ్ళకే అంటారు. స్వాస్యము మనం సంపాదించి మన కుమారులకు ఇస్తే అది వాళ్ళకి స్వాస్యము. స్వాస్యము అంటే మనకి మనం సంపాదించుకునేది స్వాస్యం కాదు. స్వాస్యం అంటే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనకు సంపాదించి ఇచ్చేదాన్నే స్వాస్యం అంటారు, కానీ మనకు మనం సంపాదించుకునేదాన్ని స్వాస్యం అనరు. మరలా మనం సంపాదించి మన పిల్లలకి ఇస్తే స్వాస్యం అంటారు. దేనికంటే ఈ స్వాస్యం అనే మాట నీతి గురించి ఒక మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదవండి. అక్కడ నీతి స్వాస్యము అంటాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇదే వారి స్వాస్యము. ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్వాస్యం ఏంటి? ఇక్కడ 54:17లో సేవకుల నీతి ఎట్లా, ఎవరి వల్ల అన్నాడు? యెహోవా సేవకుల యొక్క నీతి ఆ సేవకుల వల్ల వాళ్ళ కలుగుతుంది. అల్లా ఎవరి వల్ల కలుగుతుంది? ఆ సేవకులకు ఉన్న నీతి నా వలన కలుగుచున్నది. అంటే మనకున్న నీతి ఇప్పుడు ఏదైతే ఉందో అది మన వల్ల వచ్చింది కాదు, అది ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వలన వచ్చింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము. అంటే ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ వలన లేదా మన తల్లిదండ్రుల వలన, దేవుడి వలన మనకు కలిగేదాన్ని ఏమంటారు? స్వాస్యము అంటారు. మనం సంపాదించుకునేది కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నీతి మనకి స్వాస్యము. క్రీస్తు మనకేమిచ్చాడు? కొరింథీ 1:31 చదివితే పరిశుద్ధత, జ్ఞానము, నీతి, విమోచన, ఈ 4 ఇవి కూడా ఏంటి? మన స్వాస్యము. రక్షణ కూడా మన స్వాస్యము. ఇప్పుడు ఈ స్వాస్యం అంతటికీ తండ్రి ఏర్పాటును కుమారుడు నెరవేర్చాడు. కుమారుడు నెరవేర్చి మిగిల్చిన స్వాస్యానికి పరిశుద్ధాత్ముడు ఏంటంట? ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎంత లింక్ ఉందో చూడండి. ఒకళ్ళకి ఏముంది ఇక్కడ? లింక్ అన్నమాట. అంటే ఏంటి? తండ్రి ప్రణాళిక వేస్తాడు, కుమారుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చిన పని ఏదైతే ఉందో ఆ పని వల్ల కలిగిన స్వాస్యానికి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉంటాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 14 వచనాల్లో. హల్లెలూయా. అంటే చూడండి, ఒక లింక్ అన్నమాట, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. ఇదంతా దేవుడు ఏదో సడన్గా చేసేయలేదు రక్షణని, ఒక ప్రణాళిక వేసాడు. ఎప్పుడు? జగత్తు పునాది వెయ్యబడక ముందుపే వేశాడు. తండ్రి ప్రణాళిక వేసిన దాన్ని కుమారుడు నెరవేర్చాడు. కుమారుడు నెరవేర్చిన దానికి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఒక హామీ, సంచకరువు అంటే ఒక భయాన, అంటే గ్యారంటీ. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏంటి? గ్యారంటీ. గ్యారంటీ అంటే అర్థం ఏంటి? తండ్రి ప్రణాళిక వేస్తే ఖచ్చితంగా కుమారుడు దాన్ని నెరవేర్చాడు. కుమారుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చిన దానికి ఖచ్చితంగా గ్యారంటీ. గ్యారంటీ అంటే ఏంటి? ఇది ఖచ్చితంగా పోదు, ఇది కుమారుడు చేసిన పని వృధాగా పోదు, నేను దానికి గ్యారంటీ. కుమారుడు నీకు రక్షణ ఇచ్చాడా? అది పోదు. ఆ స్వాస్యానికి ఎవరు గ్యారంటీ? పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడు వల్ల నీకు నీతి వచ్చిందా? అంటే తండ్రి ప్రణాళిక వలన కుమారుడు నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన దాని వల్ల నీకు నీతి వచ్చిందా? నీకు జ్ఞానం వచ్చిందా? నీకు పరిశుద్ధత వచ్చిందా? నీకు విమోచన వచ్చిందా? వీటన్నిటికీ ఎవరు గ్యారంటీ? పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీ. అంటే అవి పోవు అంటానికి ఆయన గ్యారంటీ. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక్కడ పైన ఏమన్నాడు? వాగ్దానము చేసిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అంటే గ్యారంటీ ఎట్లాగా? ముద్ర ఉంది కాబట్టి గ్యారంటీ. ముద్ర ఇది కోల్పోయే ముద్ర కాదు. హల్లెలూయా. ముద్ర వేస్తే అది పోదు. ఎవరైనా పచ్చబొట్టు వేసుకొని పొరపాటున వేసుకున్నామని తుడుపుకుంటే పోద్దా? అది పోదు. అది పోవాలి అంటే ఒక పెయిన్ గుండా వెళ్ళాలి. మరలా ఆ చర్మాన్ని పీకితే కానీ అది అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడికో అది ఇంగ్రీడ్ అయిపోయి ఉంటుంది లోపల. కానీ ఇది అలాంటిది కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుని ముద్ర ఎలాంటిదంటే శాశ్వతంగా ఉండే ముద్ర. హల్లెలూయా. మనం అంటాం చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు అంటాం. దేనికి దుఃఖపడతాడు ఆయన? ఒకవేళ మనం పాపం చేసినప్పుడు ఆయన కనుక విడిచిపెట్టి పోయేటట్లయితే ఆయన దుఃఖపడాల్సిన అవసరం ఆయనకి లేదు. మనలో ఉంటాడు కాబట్టి ఆయన ఏమవుతాడు? పాపం చేసినప్పుడు దుఃఖపడతాడు ఆయన. ఒకవేళ ఎవరైనా పాపం చేసినప్పుడు వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్లయితే, అందరూ పాపం చేస్తే అందరూ చేస్తారో అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కాబట్టి దుఃఖపడాల్సిన అవసరం లేదు. కానీ మనం పాపం చేసే సమయంలో కూడా మనకి తెలియాల్సింది ఏంటంటే ఆయన అప్పటికీ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అందుకే ఆయన దుఃఖపడేది. ఇదే పత్రికలో అంటారు కదా, 4వ అధ్యాయంలో 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పటి వరకు ముద్రింపబడి ఉన్నారు చూడండి? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. 1వ అధ్యాయంలో ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారు అని చెప్పారు. 4వ అధ్యాయంలో ఏం చెబుతున్నారు? ఆ ఎక్స్పైరీ కూడా చెబుతున్నారు. ఎక్స్పైరీ అంటే ఎప్పటిదాకా ముద్రింపబడ్డారో కూడా చెబుతున్నారు. మనం ఒక ట్యాబ్లెట్ కొంటే దాని మీద ఏముంటుంది? ఎక్స్పైరీ డేట్ ఉంటుందా?
అంటే ఇక్కడ పరిశుద్ధాత్మనికి ఎక్స్పైరీ అని కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల మనం ముద్రింపబడ్డాం కదా, దానికి విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలం ఉంటాడు ఆయన. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, విమోచన అయిన తర్వాత అక్కడ మనందరం కూడా ఎలాగుంటాము? గ్లోరిఫైడ్, అంటే మహిమపరచబడిన దేహాలతో ఉంటాం. కాబట్టి విమోచన దినం వరకు మాత్రమే మనము పరిశుద్ధాత్మ దేవునితో ముద్రింపబడి ఉంటాము. హల్లెలూయా. అంటే ఎందుకు మీరు దుఃఖపరచొద్దు అంటున్నాడు దేవుడు అంటే, మీరు పాపం చేసే సమయంలో కూడా ఆయన మీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన దుఃఖపడతాడు. కాబట్టి ఇది ఆయన ఊరకనే వెళ్ళిపోడు ఆయన. హల్లెలూయా. మనం చాలాసార్లు వింటాం, ఏం వింటామంటే, పాత నిబంధన గ్రంథంలో సంసోనుకి దేవుడి ఆత్మ వచ్చాడు, మరలా ఏమయ్యాడు? పాపం చేసిన వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. కానీ ఇక్కడేమంటాడు? విమోచన దినం వరకు ముద్రింపబడ్డారు. సౌలుకి దేవుని ఆత్మ వచ్చాడు, మరలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. మనం కూడా చాలామంది చెబుతూ ఉంటారు, నువ్వు పాపం చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన వదిలిపెట్టి వెళ్ళడు, మనలోనే ఉంటాడు. ఇది ఇంకా ఏం చేస్తుందంటే మనల్ని భయం వైపు నడిపిస్తుంది. ఎందుకు? మనం పాపం చేసే సమయంలో కూడా ఆయన మనతో ఉన్నాడా అనే ఆ థాట్కే ఏమవుతుంది మనకి అంటే, ఆయన ఇంకా నాలో ఉండగా ఆయన్ని పెట్టుకొని నేను ఇలా చేస్తున్నానా అని మనలో ఒక సెన్స్ ఆఫ్, ఒక భయాన్ని అది మనకి పుట్టిస్తుంది. అంటే భయం అంటే నెగిటివ్గా కాదు, ఆయన పట్ల గౌరవము. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఎట్లయినా బతకొచ్చు. కానీ ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఎప్పటికీ అంటే ఇంకా దేవుని వైపు తిరగటానికి మనకి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, ఈ 14 వచనాల్లో మనం చూస్తే, ఇది ఒక స్టడీ లాగా అనుకోండి. ఎఫెసీ పత్రిక ఏంటంటే 14 వచనాల్లో చూస్తే ఏమవుతుంది? తండ్రి, వాట్ గాడ్ అకంప్లిషెస్ క్రైస్ట్ ఫుల్ఫిల్స్, వాట్ క్రైస్ట్ ఫుల్ఫిల్స్ హోలీ స్పిరిట్ గ్యారంటీస్. హల్లెలూయా. అంటే నేను ఇది 4 ఏళ్ల క్రితం నా డైరీలో రాసుకున్న ఈ పత్రిక నేను ధ్యానించేటప్పుడు, తండ్రి అయిన దేవుడు దేన్నైతే నిర్ణయిస్తాడో కుమారుడు దాన్ని నెరవేరుస్తాడు. కుమారుడు దేన్నైతే నెరవేరుస్తాడో పరిశుద్ధాత్ముడు దానికి సంచకరువుగా, అంటే హామీగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మాట నేను రాసుకున్నా, ఇది చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట. హల్లెలూయా. అంటే తండ్రి నిర్ణయించిన దానికి కుమారుడు నెరవేర్పు, కుమారుడు నెరవేర్చిన దానికి పరిశుద్ధాత్మ దేవుడు హామీ. హల్లెలూయా. కాబట్టి త్రిత్వము, ఈ ట్రినిటీ కలిసి ఎంత బాగా రక్షణ కొరకు పనిచేస్తున్నారు చూడండి. ఇంకా తర్వాత చూస్తే, తర్వాత వచనాలు కూడా మనం చూస్తే 15వ వచనం నుంచి ఏం కనపడుతుందంటే మనకి పౌలు గారి ప్రార్థన కనపడుతుంది. మనకి ఏం కనపడుతుంది? అపోస్తలుడైన పౌలు గారి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆయన 3 విషయాలు ఎఫెసీలకు ఉండాలని ప్రార్థన చేస్తాడు. ఏంటా 3 విషయాలు అనేది కూడా చూద్దాం త్వరగా. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో విశ్వసించు మనయందు ఆయన తన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు నేను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. ఏంటి ఆ 3 విషయాలు చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఫస్ట్ ఏంటంట, మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఉన్న నిరీక్షణ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులు 3 విషయాలు తెలుసుకోవాలని చెప్పి పౌలు గారు ప్రార్థన చేశారు. ఫస్ట్ ఏంటంటే పిలుపులో ఉన్న నిరీక్షణ. అంటే ఏంటి? దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడో అందులో ఉన్న నిరీక్షణ ఏంటో మీకు తెలియాలి.
దేవుడు ఎవరిని పిలిచాడు? బలహీనులను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చదవండి. అక్కడ ఏమంటాడు? సహోదరులారా, మీలో అనేకులు గొప్ప వంశం వారైనా మీరు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కాదు, కానీ ఎలాంటి వాళ్ళని పిలిచాడంట? చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండు నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండ వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరినంట? బలహీనంగా ఉన్న వారిని, వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ప్రపంచము దేనిలో గర్విస్తుందంటే టాలెంట్స్లో గర్విస్తుంది, తలాంతుల్లో గర్విస్తుంది. ప్రపంచం దేనిలో గర్విస్తుందంటే అందములో గర్విస్తుంది, విద్యలో గర్విస్తుంది. అంత సుపీరియారిటీలోనే ప్రపంచం అంతా ఏమవుతుంది? గర్విస్తుంది. అంత సుపీరియారిటీగా ఉన్న వాళ్ళనే హైర్ చేసుకుంటారు. ఎవరిని పడితే వాళ్ళని కూడా హైర్ చేసుకోరు, ఏదన్నా ఉద్యోగాలు తీసుకునేటప్పుడు కూడా. అంటే ప్రపంచం అంతా దేని వెంట పరిగెడుతుందంటే వీటన్నిటి వెనక పరిగెడుతుంది. కానీ దేవుడు బైబిల్లో మీరు చూడండి, ఆయన అన్నీ లీస్ట్ అనమాట. మీరు ఏది చూసినా అన్నీ తక్కువే ఉంటాయి ఆయన ఏర్పరచుకున్నవన్నీ. హల్లెలూయా. ఆ పోయిన నాణ్యము దానికోసమే ఆమె వెతుకుతుంది. తప్పిపోయిన గొర్రె దానికోసమే ఆ కాపరి వెతుకుతాడు. వెళ్ళిపోయిన కుమారుడు, ఆ కుమారుడు కోసమే తండ్రి గడప దగ్గర నుంచొని ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే అన్నీ చిన్న చిన్నవే, చిన్న చిన్న వాటిని తీసుకొని దేవుడు గొప్ప పనులు చేశాడు. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు పెద్ద పెద్ద అవసరం లేదు ఆయనకి చిన్నవి చాలు పెద్ద కార్యాలు చేయటానికి. హల్లెలూయా. అనేక మందికి భోజనం పెట్టడానికి కూడా చిన్నవే, 5 రొట్టెలే, 2 చిన్న చేపలే, కానీ అనేక మందికి తృప్తినిచ్చినాయి. మనం కూడా చిన్నవారమే అని అనుకుంటామేమో, కానీ అనేక మందికి తృప్తినిచ్చేవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిన్నవే తీసుకుంటాడు. పెద్దది తీసుకొని చేస్తే ఆయనకి మహిమ వచ్చే అవకాశం లేదు, కానీ చిన్నది తీసుకొని చేస్తేనే ఆయనకి మహిమ. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఉన్న నిరీక్షణ ఎలాంటిదో మీకు తెలియాలి. అందులో ఒక నిరీక్షణ ఉంది అని అపోస్తలుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా రెండోది ఏంటంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అంటే ఆయన స్వాస్యం ఏంటిదంట? ఆషామాషి స్వాస్యం కాదు. ఆయన స్వాస్యానికి ఒక మహిమైశ్వర్యం ఉందంట. ఏంటి మహిమైశ్వర్యం అంటే? ఆ స్వాస్యము మనకి చెబితే అర్థం కాదు, పరలోకం వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. హల్లెలూయా. పేతురు ఏమంటాడు? వాడబారని స్వాస్యము, మన కొరకు కిరీటము ఎక్కడుందంట? పరలోకంలో ఎదురు చూస్తుంది. అంటే దేవుడు మనకి ఇచ్చేది ఏంటి? వాడిపోయేవి కాదు, కానీ వాడబారనివి. వాడబారని కిరీటము, వాడబారని స్వాస్యము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దాని మీద మనం ధ్యానించాలి. అది ఎట్లుంటుంది అది తెలుసుకోవాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. ఇది మూడోది. మొదటిది ఏంటిది? మీ పిలుపులో ఉన్న నిరీక్షణ ఎలాంటిదో. రెండోది స్వాస్యములో ఉన్న మహిమైశ్వర్యం ఎలాంటిదో. మూడోది ఏంటంటే, క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో. అంటే క్రీస్తునందు దేవుడు ఎప్పుడు వినియోగపరిచాడు బలాతిశయాన్ని? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచే సమయంలో ఎవరు లేపారు యేసు ప్రభుని? దేవుడు ఆయనను లేపెను అని ఉంటుంది. అపోస్తులకు రాసిన గ్రంథంలో చదవండి ఆ మాట. అపోస్తుల గ్రంథము 13వ అధ్యాయము 29వ వచనము 30వ వచనము, ఈ 2 వచనాలు. వారు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మాను మీద నుండి, అంటే వీళ్ళ పని ఇక్కడ దాకే ఏంది? ఆయన్ని మాను మీద నుంచి దింపి సిలువేసేసి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడం ఇక్కడ దాకా వీళ్ళ పని. ఇప్పుడు 30వ వచనం చూడండి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. హల్లెలూయా. 32లో కూడా చూడండి. దేవుడు యేసును లేపి, అంటే చంపేసే వరకు, మరణము చేసే వరకు, అంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. కానీ ఆయన్ని సిలువేసేంత వరకు ఆయన వాళ్ళ పని. కానీ ఆయన్ని మృతుల్లో నుంచి లేపింది ఎవరు?
దేవుడే లేపాడు. ఆ లేపే సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? తన శక్తిని కనపరిచాడంట. ఇక్కడేమంటాడు పౌలు గారు? బలాతిశయమును, అంటే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన, అంటే ఆయన క్రీస్తునందు పెట్టాడు కదా బలం ఆయన్ని లేపటానికి. ఆ వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అంటే యేసు ప్రభువుని లేపటానికి ఆయన ఉపయోగించిన బలం ఏదైతే ఉందో, ఆ బలాన్ని బట్టి విశ్వసించే వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడంట దేవుడు? ఆ మహత్యాన్ని చూపిస్తాడంట. ఆ మహత్యం ఏంటో మనకు తెలియాలి అంట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఆ లేపటానికి బలాన్ని ఉపయోగించాడు. అదే బలాన్ని ఏం చేస్తున్నాడు ఈ రోజున? విశ్వసించిన వాళ్ళందరికీ ఆయన వినియోగపరుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభువుని లేపినప్పుడు చూపించిన బలం ఏదైతే ఉందో అదే బలాన్ని, సేమ్ స్ట్రెంగ్త్, అదే బలాన్ని ఈ రోజున విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ జీవితాల్లో వినియోగపరుస్తున్నాడు. ఆ వినియోగపరిచే బలం ఏంటో మీరందరూ ఏం తెలుసుకోవాలని నేనేం చేస్తున్నానంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకునే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన చూడండి ఇది. అంటే ప్రార్థన చేయటానికి ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా ఎవరైనా చేస్తారా? ప్రభువా, నీ పిలుపులో ఉన్న నిరీక్షణ నాకు తెలియజేయి, నీ పరిశుద్ధుల్లో ఉన్న స్వాస్యం ఏంటో నాకు, ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో నాకు తెలియజేయి, క్రీస్తునందు నీవు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వాసులకి నువ్వు చూపిస్తున్న ఆ యొక్క మహత్యం ఎట్టిదో నాకు తెలియజేయి. ఎవరైనా ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేస్తారు ఈ రోజుల్లో? ఇంత ఆత్మీయంగా ప్రార్థన చేసేవాళ్ళు మనకు ఎక్కడా కనపడరు. ఎప్పుడు మన ప్రార్థన ఏముంటుంది? నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది దయచేయి, ఇది దయచేయి, నాకు మన అవసరాలు ఇవే ఉంటాయి. కానీ నిజమైన ఆత్మీయ ప్రార్థన అంటే ఏంటంటే ఇదే. మనం అడిగేవన్నీ ఏంటంటే అవన్నీ అడగవచ్చు. హల్లెలూయా. అవన్నీ శరీరానికి సంబంధించినవి. కానీ ఆత్మకు సంబంధించి స్వాస్యాన్ని గురించి తెలుసుకోవాలని, పిలుపులో ఉన్న నిరీక్షణను తెలుసుకోవాలని, ఆయన బలాన్ని తెలుసుకోవాలని ఇంత ఆత్మీయంగా పౌలు గారు ఏం చేశారు? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇదే అంటాడు, నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, ఇందాక చెప్పాం కదా ఏంటి ఆ బలాతిశయము? క్రీస్తును మృతుల్లో నుండి లేపిన బలాతిశయం అది. హల్లెలూయా. కాబట్టి 1వ అధ్యాయం అంతా 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే 1 నుంచి 14 వచనాల వరకు తండ్రి నెరవేర్చిన దాన్ని కుమారుడు జరిగిస్తాడు, తండ్రి ఏర్పరిచిన దాన్ని కుమారుడు నెరవేరుస్తాడు, కుమారుడు నెరవేర్చిన దానికి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉంటాడు. ఆ తర్వాత ప్రార్థన ఏంటంటే వారికి, సంఘంలో ఉన్న వాళ్ళకి పిలుపులో ఉన్న నిరీక్షణ తెలియాలి, అలాగే ఆయన పరిశుద్ధులలో ఉన్న స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలియాలి. 3వది, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో, దాని వలన విశ్వాసులకు వచ్చిన మహత్యం ఎట్టిదో తెలియాలి అని చెప్పి ప్రార్థన చేసి చివరి వచనాల్లో ఏం చెబుతాడంటే, ఆయన లేపిన తర్వాత సమస్త అధికారుల కంటే, ప్రధానుల కంటే ఎట్లాగా ఆయన్ని కూర్చోబెట్టాడు ఎత్తులో, అలాగే సంఘాన్ని కూడా ఎలాంటి అధికారం ఇచ్చాడో తర్వాత వచనాల్లో మనకి కనబడుతుంది. హల్లెలూయా.